ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. జగన్మోహన్ రెడ్డి దగ్గర సామాన్యులు ఎవరు పోలేరు. ఏ నాయకుడు అయినా వెళ్ళిన ఆయన ఎవరి మాట వినరు అనేది నిజం చెప్పే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. సరే, సారాయికి అమ్ముకున్నారా, బిర్యానీకి అమ్ముకున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ మూడు పార్టీలు కలవడం వల్ల బలవంతంగా ఇద్దరు నాయకులు ఒక నాయకుడిని వ్యతిరేకించడం కోసం షర్మిల గారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. దీనివల్ల టోటల్లీ రిజెక్టెడ్ పొలిటికల్ పార్టీ భాయ్ బహన్ ఏకీ హై అని వాళ్ళిద్దరూ మోసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మీరిద్దరు విజయసాయి రెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. చాలా మార్పులు వస్తూ ఉంటాయి. మార్పులు రావు అనుకుని మనం కొన్ని లేయర్స్ ఇలా తరిగిపోతూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు మా ముఖ్య అతిథి ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, హౌ అబౌట్ యూ? ఫైన్ సార్. వెల్కమ్ టు ఆర్టీవీ. ఎస్ సార్, చెప్పండి సార్. అంటే మీరు ఈరోజు విజయసాయి రెడ్డి గారిని కలవడానికి వచ్చినట్టున్నారు. అంటే ప్రచారం కోసం వచ్చారా, లేకుంటే? అంటే ఇది ఎన్నికల సమయం కదా, ప్రచారం కోసం వచ్చాం. విజయసాయి రెడ్డి గారి గెలుపు ఇక్కడ నల్లేరు మీద నడకలాగా ఉండాలనే ఒక అభిప్రాయంతో మాకున్నటువంటి పరిచయాలు, మా శ్రేణుల్ని సమాయత్తం చేయటం కోసం విజయసాయి రెడ్డిని గెలిపించుకురమ్మని జగనన్న చెప్పిన సందర్భంలో ప్రధానంగా నేను ఇక్కడ జవహర్ భారతి స్టూడెంట్ కాబట్టి కొంతకాలం కావలి, ఆ తర్వాత కందుకూరు హాస్టల్ హై స్కూల్ స్టూడెంట్ కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలు కూడా విజయసాయి రెడ్డి గారి కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి. కాబట్టి మా పరిచయాల్ని, తర్వాత ప్రభుత్వం చేసినటువంటి అనేకమైన కార్యక్రమాలని, అదేవిధంగా పార్టీ విధి విధానాలని, వీటన్నిటినీ ప్రజలకు చెప్పి ప్రజలను ఒప్పించి విజయసాయి రెడ్డి గారిని గెలిపించే బాధ్యత కొంతవరకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఒకటి అంటే గతంలో మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వేరే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యత్యాసం ఏంటి అసలు? నట్షల్ అంటే మీరు అడిగారు కాబట్టి ఇట్స్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్. ఈ ఇద్దరు గవర్నెన్స్ని నేనే కాదు చాలామంది చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఒక నిక్కచ్చిగా ఖచ్చితమైనటువంటి మనస్తత్వ ధోరణి ఏంటంటే, చెప్పింది విన్న తర్వాత ఎస్ ఆర్ నో అనే సమాధానంతో చాప్టర్ అక్కడ క్లోజ్ అయిపోతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి 40 years సెంట్రిస్ట్ కానీ, లేకపోతే తనకు ఉన్నటువంటి 14 years ముఖ్యమంత్రి అని కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఆయన కూడా గుడ్ లిజనరే, నో డౌట్, వింటాడు కానీ ఏమీ చెప్పడు. చేస్తాడో లేదనేది ఆన్సర్ ఉండదు. కాబట్టి అది నమ్మకం లేనటువంటి కేసు. సో గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు గవర్నెన్స్లో ఎలా ఉండాలంటే రెడ్ టేపిజం అనేది జనరల్గా ఉంటుంది. అంటే స్లోగా ప్రతిదీ ఎప్పుడు ఒక టయానికి వచ్చినట్లు కనపడుతుంటుంది. ఈ రెడ్ టేపిజం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా డెసిషన్ మేకింగ్లో ఈజ్ వెరీ ఫాస్ట్. అంటే గుడ్ డెసిషన్ మేకర్. వాట్ ఎవర్ ఇట్ మే బి, వెదర్ ఇట్ ఇస్ ఏ రాంగ్ డెసిషన్ ఆర్ గుడ్ డెసిషన్, డెసిషన్ మేకింగ్ ఈజ్ డెసిషన్ మేకింగ్. సో చంద్రబాబు నాయుడు గారి దగ్గర డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ స్లో. అంటే డెసిషన్ మేకింగ్ చేయలేనటువంటి నాయకుడు నార్మల్గా అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అవుతాడు. దేర్ బై ఇఫ్ యూ సీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది నారా చంద్రబాబు నాయుడు ఇన్ ద స్టేట్ 14 years, అండ్ వెన్ యూ కంపేర్ విత్ ది 5 years జగన్మోహన్ రెడ్డి గారిని, 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడిని 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా పరిగెత్తిందంటే, ఒక 5 సంవత్సరాల్లోనే 2,75,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ మొత్తం ఖజానా నుంచి ప్రజలకి ఎవరైతే లబ్ధిదారులుగా ఉంటారో, ఎవరి రికమెండేషన్ అవసరం లేకుండా, మిడిల్ మ్యాన్ అనేది లేకుండా, కరప్షన్ లేకుండా, జస్ట్ ఒక బటన్ నొక్కితే అది డైరెక్ట్గా అకౌంట్లోకి వెళ్ళిపోయే ఒక మార్గాన్ని, అంటే ఇది ఏ న్యూ రెవల్యూషన్, వాట్ ఐ కెన్ సే న్యూ రెవల్యూషన్ ఇన్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ చేయనటువంటి ఒక నూతన ఒరవడిని
జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నారు. సార్ ఒకటి, ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే నేను చెప్పడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర సామాన్యులు ఎవరు పోలేరు. ఆయన దగ్గర ఏ నాయకుడు అయినా వెళ్ళినా ఎవరి మాట వినడు, ఆయన మాటే వేదం, అసలు లెక్క చేయడు, ఆ టైప్ చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు చాలా దగ్గరగా పోయారు కాబట్టి నేను చెప్తాను. అంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఓదార్పు యాత్ర చేసేటప్పుడు, ఎంపీగా రిజైన్ చేసి ఓదార్పు యాత్ర చేసినప్పుడు, ఒక పార్టీ పెట్టి ఓదార్పు యాత్ర చేసినప్పుడు, ఎన్నికల్లో ఉన్నంతవరకు దాదాపు 6 సంవత్సరాలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని 1-to-1 వెరీ క్లోజ్గా నేను చూశాను. క్లోజ్గా చూడటం అంటే జస్ట్ లైక్ దట్ ఏదో ఉండటం కాదు. అంటే బీయింగ్ అన్ ఎడ్యుకేటర్ ఐ యూస్ టు సీ ది అండ్ బిహేవియరల్ అప్రోచ్ ఆఫ్ ది జెంటిల్మెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది అదర్ యాంగిల్స్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పిన మాట వినరు అనేది బయట ఉన్నటువంటి ఒక చెడ్డ ప్రచారం. ఓకే, బయట ఉన్నటువంటి చెడ్డ ప్రచారం. అంటే నేను ఆయన్ని తరచు చూసినటువంటి వ్యక్తిగా నేను ఐ కెన్ గివ్ దిస్ జడ్జిమెంట్. అదే మీరు చాలా దగ్గర నుంచి చూశారు కాబట్టి. ఓకే, ఈ జడ్జిమెంట్ నేను ఎందుకు ఇస్తున్నానంటే ఆయన ఎవరి మాట వినరు అనేది శుద్ధ అబద్ధం. పర్ఫెక్ట్గా ప్రతి వాడు చెప్పింది వింటాడు. ఇందాక నేను చెప్పినట్టుగా డెసిషన్ ఆడే ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఏస్ అవుతుందా, ఓకేనా, నువ్వే అన్న, లేదు నువ్వు ఆగు కొంచెం, ఎప్పుడైతే ఆగమన్నాడో డెసిషన్ రాలేదో ఇలాంటి వాళ్ళు చేసే ప్రచారమే అతడు ఎవరి మాట వినడు అనేది. లేదా బయట నుంచి ఎల్లో మీడియా కొంత కల్పిస్తూ ఉంటుంది. సో వీటన్నిటిని చూసినప్పుడు వెన్ యూ స్టడీ ద పర్సన్ అండ్ పర్ఫెక్ట్లీ అండ్ వెరీ క్లోజ్గా చూసినప్పుడు, సో టోటల్లీ ఏ డిఫరెంట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు పుణికిపుచ్చుకున్నటువంటి ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు లీడర్షిప్ డెసిషన్ మేకింగ్లో కనపడతాడు. సో ఈ డెసిషన్ మేకింగ్ కానీ ఈ లీడర్షిప్ కానీ, అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఏమాత్రం నమ్మదగిన వ్యక్తి కాదు అనే ఒక ప్రచారం ఒకటి ఉంది. ఈవెన్ నాట్ ఓన్లీ తెలుగుదేశం కేడర్లుగా ప్రజల్లో కూడా ఇతను ఒకటి మాట్లాడతాడు, ఒకటి చేస్తాడు, ముందు ఒకటి చెప్తాడు, తర్వాత ఒకటి చేస్తాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది జగన్మోహన్ రెడ్డి అలాంటిది లేదు. చాలా స్ట్రిక్ట్ డెసిషన్ ఉంటుంది. ఇతను చెప్పిందే చేస్తాడు, చెప్పాడంటే చేసేస్తాడు. ఇలాంటివన్నీ జగన్ దగ్గర ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తిడతారనో లేకపోతే ఎవరిని రానివ్వరనో, ఆయన్ని కలిసినంత మంది ప్రజల్ని ఎవరన్నా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కలిసి ఉంటారా? 9 సంవత్సరాల పాదయాత్ర అండి. 2014 ముందు దాదాపు 5 సంవత్సరాలు జనంలోనే ఉన్నాడు ఓదార్పు యాత్ర పేరుతోటి. అంటే కొన్ని కోట్ల మంది ప్రజల్ని, పేదల్ని, గ్రామాల్ని, అంటే ఇంతవరకు ఎవడు కూడా దగ్గరికి వెళ్ళినటువంటి దూర ప్రాంతాల్ని, అంటే హీ హాజ్ బిన్ ట్రైడ్ టు రీచ్ అన్రీచ్డ్ ఏరియాస్. ఇప్పుడు దాకా ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ పోలేనటువంటి ప్రాంతాలని ఈయన ఓదార్పు యాత్ర పేరుతోటి ప్రతి చోటుకి వెళ్ళాడు. అంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో మరణించినటువంటి దాదాపు 700 పీపుల్ అనుకున్నాం. వీళ్ళ అడ్రస్లన్నీ ఎక్కడున్నాయి? ఎతికారు, జల్లెడ పెట్టారు. ఒక నూక్ ఆఫ్ ది కార్నర్, ఎక్కడో విలేజ్కి దూరంగా ఉండే ఒక ఏరియాలో ఉంటే అక్కడ దాకా వెళ్ళొచ్చాడు. ప్రజలను చూశాడు, జీవన విధానాన్ని చూశాడు. అనేకమైన భాషలు, ప్రాంతాలు, మతాలు, కులాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని పేదరికం అన్ని కులాల్లో ఉందని గ్రహించి ఆయన అడ్రస్ చేసింది ఏంటంటే, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయ వల్ల నేను అధికారంలోకి వస్తే, ఒక అవకాశం నాకు ఇస్తే, ఆయన చెప్పింది ఏంటంటే ఈ పేదరికాన్ని తొందరగా తీసేయాలి. నౌ హీ హెస్ బిన్ ట్రైడ్ లైక్ ఎనీథింగ్. ఆయన పేదరికాన్ని తీసేయటం కోసం ఆయన చేసినటువంటి ఎడ్యుకేషన్, ఫస్ట్ హీ హెస్ గివెన్ ఇంపార్టెన్స్ టు ది ఎడ్యుకేషన్ లెవెల్స్. ప్రపంచంలో ఎవడైనా సరే ఎడ్యుకేషన్ ఇస్తే చాలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అన్టచబుల్గా స్కూల్లో కూడా బయట నుండి చదువుకున్న వ్యక్తిగా, వెన్ హీ వెంట్ టు ది అమెరికా అండ్ వెన్ హీ జాయిన్డ్ ఇన్ ది కొలంబియా యూనివర్సిటీ, అక్కడేమి మనలాగా కులాలు లేదా మతాలు ఇవన్నీ లేవు. అక్కడ ఓన్లీ ఏమంటామంటే జాతులు అంటాం మనం. అక్కడ రేసెస్, వాట్ కెన్ ఐ సే, రేసెస్, బ్లాక్స్ అండ్ బ్లూస్ ఆర్ వైట్స్, ఇవే ఉండేవి. అంటరాంతనం ఎక్కడ ఉండేది కాదు. సో ఆ లైన్ ఆఫ్ థాట్ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూశాడో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్ని ప్రాంతాలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, భాషలు, వీటన్ని చూసిన తర్వాత వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? వీళ్ళందరినీ ఒక కామన్ లైన్లో తీసుకురావడం కోసం ఏం చేయాలి? కాబట్టి ఫస్ట్ పేదరికాన్ని తీసేయటం కోసం, పేదలను అడ్రస్ చేయటం కోసం ఈ రాష్ట్రంలో మీరు రూరల్ ఏరియాస్లో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేసి, అసలు ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేసి, ట్రై టు గివ్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
సత్యం రామలింగరాజు కంప్యూటర్స్ మీరు చూసుంటారు. ఆయన సాఫ్ట్వేర్ సిస్టమ్ కానీ లేకపోతే ఆయన కంప్యూటర్స్ తీసుకొని అమెరికా నుంచి కొలాబరేషన్లో ఉండి ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్ ఎవడైతే ఆపరేట్ చేయగలుగుతాడు, ఎవడు ఆపరేట్ చేయగలుగుతాడు? ఇంగ్లీష్ చేయగలుగుతాడు. ఇంగ్లీష్ ఆ టైంలో ఎవరికి వచ్చింది? ప్రభుత్వ బడుల్లో స్కూల్లో చదివేవాడికి కాలేజీలో ఎవరికి ఇంగ్లీష్ రాలే. అంటే ఆయనకి కావాల్సినటువంటి ఆ క్వాలిటీ ఆఫ్ ఇంగ్లీష్ ఎవరికి వచ్చింది? ఎవరైతే కాన్వెంట్లో చదివారో, ఎవరైతే నారాయణలో చదివారు, ఎవరైతే చైతన్యలో చదివారు, ఎవరైతే నలందలో చదివారు, వీళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు విత్ యాక్సెంట్. అవసరమైతే వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కొద్దిగా అబౌవ్ ద మిడిల్ క్లాస్. కాబట్టి సత్యం రామలింగరాజు ఆయన కులాన్ని బట్టి ఏం చేయలేదు, కానీ అతనికి ఇంజనీర్స్ కావాల్సి వచ్చినప్పుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాల్సి వచ్చినప్పుడు అతనికి దొరికిన ప్రోడక్ట్ ఏంటంటే నారాయణ ప్రోడక్టు, చైతన్య ప్రోడక్టు, నలంద ప్రోడక్టు. దీంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే కాన్వెంట్ స్కూల్కి వాళ్ళ పిల్లల్ని పంపుకోగలిగారో వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళారు, వాళ్ళ పిల్లలు నార్వే వెళ్ళారు, వాళ్ళ పిల్లలు రష్యా వెళ్ళారు, ఇంగ్లాండ్ వెళ్ళారు, చైనా వెళ్ళారు, ప్రపంచం మొత్తం చూశారు. అక్కడి నుంచి వచ్చిన డబ్బులు డాలర్సో లేకపోతే ఇంకోటో ఇక్కడ కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఆస్తులు కొన్నారు, పొలాలు కొన్నారు, బిల్డింగ్లు కొన్నారు. పేరెంట్స్ ఒక అద్భుతమైనటువంటి జీవన విధానంలోకి లైఫ్ స్టైల్ మారే విధంగా వచ్చేసింది. బట్ పూర్ ఈజ్ దేర్, పూర్ అట్లనే ఉండిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసినట్టు ఇంగ్లీష్ మీడియం ద్వారా అలాంటి ఆపర్చునిటీ మళ్ళీ వస్తే ప్రపంచ దేశాలను చూసే ఒక అవకాశం. పేదింటి పిల్లవాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన భాష ఏంటంటే పేదింటి పిల్లలు కూడా ప్రపంచాన్ని ఏలే అవకాశాన్ని మనం కల్పించాలి బీయింగ్ ఏ గవర్నమెంట్. అంటే పేదవాడి గురించి ఎవరు ఆలోచించాడు? పేదరికం ఉన్నటువంటి ప్రాంతాల గురించి ఎవరు ఆలోచించారు? జగన్మోహన్ రెడ్డి గారు పేదరికం గురించి ఆలోచించారు, పేదరిక సంక్షేమ పథకాలు ఇచ్చేశారు, బటన్ నొత్తుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ 2024 ఎన్నికల్లో ప్రజలు అంత ఆలోచన శక్తి ఉందంటారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే ఎన్నుకోవాలి, జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకోవాలని అసలు ప్రజలకి ఆలోచన శక్తి కోల్పోయారని మీరు ఎలా భావిస్తారు? నేను కోల్పోయారు అని చెప్పడం లేదు. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియా కావచ్చు, వేరే వేరే మీడియా కావచ్చు, ఒక విషయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అంటే మీరు అనేది పక్కన వాళ్ళు అబద్ధాలని వండి వార్చి పెడితే ఎల్లో మీడియా ఏదైనా నిజం చెప్పే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ప్రజెంట్ అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పూర్తి సపోర్ట్ ఇస్తారా అనేది మీరు పూర్తిగా నమ్ముతున్నారు? నేను ఎక్కడ దీన్ని మీతో ఏకీభవిస్తానంటే ఈ క్వశ్చన్ గుడ్ క్వశ్చన్. నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వచ్చింది అనేది ఒక నానుడు కనపడుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2,75,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో గతంలో పేదవాడు అనేవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఓటు అనేది ఒకటి వచ్చింది ఈ దేశానికి. ఓటుని వాడేవాడు. సరే సారాయికి అమ్ముకున్నారా, బిర్యానీకి అమ్ముకున్నారా, లేదా 5 రూపాయలకు అమ్ముకున్నారా, ఇది పక్కన పడేద్దాం. ఓటు అనేది ఒక వెపన్ని తను కలిగి ఉన్నప్పుడు ఓటేసేవాడు. ఓటేసిన తర్వాత నెక్స్ట్ ఓట్లు వచ్చే 5 సంవత్సరాలు ఈయన ఎవడు పట్టించుకునేవాడు కాదు. ప్రభుత్వం నుంచి ఏమన్నా తీసుకోవాలన్నా మధ్యలో మీడియేటర్స్ వచ్చేవాడు, లైక్ జన్మభూమి కమిటీ కానీ లేకపోతే ఏ పార్టీ అయినా కానీ వాటి రికమెండేషన్స్ ఇవన్నీ రావాల్సి వచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓటున్న ప్రతి వాడు ఓటు వేయటమే కాదు, అంటే ప్రతిపక్షాల్లో కొన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఒక్కసారి ఇవ్వండి ఛాన్స్ అన్నాడు, ఒక్కసారి ఇచ్చిన తర్వాత మొత్తాన్ని మింగేశాడని చెప్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అడిగింది మాత్రం వాస్తవమే, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే కోట్ల మందికి 2,75,000 కోట్ల రూపాయలని ఒక్కసారి ఓటేసినందుకే ప్రజలకి లబ్ధిదారుడు ఇతను ప్రభుత్వ స్కీమ్ని తీసుకోవడానికి ఇతనికి అర్హత ఉందని భావిస్తే వాళ్ళు అడగకుండానే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపించేశారు. ఆ విధంగా చూస్తే అండ్ ఈచ్ ఫ్యామిలీ, నేను కొన్ని గడప గడప తిరిగే సమయంలో కొన్ని ప్రాంతాలు తిరిగాను, రాయలసీమ కానీ లేకపోతే శ్రీకాకుళం కానీ లేకపోతే వెనుకబడిన మా ప్రకాశం జిల్లా లాంటి వాళ్ళు తిరిగితే ఒక ఇంట్లో బిలీవ్ మీ 18 లక్షల రూపాయలు ఆ ఫ్యామిలీకి వచ్చాయి. అంటే 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు ఈ విధంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీమ్స్ ద్వారా నంబర్ ఆఫ్ స్కీమ్స్లో ఆ ఇంట్లో ఎలిజిబిలిటీ వచ్చి 18 లక్షలు ఆ కుటుంబానికి వచ్చినాయి. నవ్ యూ టెల్ మీ, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు, పేదవాళ్ళు అందరూ కూడా ఇన్ని లక్షల రూపాయలు మధ్యవర్తి లేకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి వాడిని చూసి బతినాడుకొని వాడి దగ్గరికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి ఆ జన్మభూమి కమిటీ ఓకే చేస్తే తప్ప లోన్ వచ్చే మార్గం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా చూసినప్పుడు ప్రజలు మర్చిపోతారని మీరు భావిస్తున్నారు? పింఛన్ కూడా ఎంఆర్ ఆఫీస్ పోయి తీసుకునేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ముసలి వాళ్ళు పెన్షన్ ఆఫీస్, దానికోసమే మీరు జగన్మోహన్ రెడ్డితో పాటు
వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం వై నాట్ 175 ఆ ధైర్యమే అంటారా? ఇక్కడ ఒక లాజిక్ ఉంది సార్. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు. ఏం చదువుతున్నారు? ఇద్దరు, ఒక అమ్మాయి బీడిఎస్, ఒక ఆమె ఎంఫార్మసీ. మీ అమ్మాయి బీడిఎస్లో కాలేజ్ ఫస్ట్ రావాలని కోరుకుంటారా, లేకపోతే జస్ట్ 35 మార్కులతో వస్తే సరిపోతుంది అనుకుంటారా? ఫస్ట్ క్లాసే రావాలని కోరుకుంటారు కదా, అంతే కదా. దానికి బిలో వస్తే పాపనన్నా తిడతాం, లేకపోతే ఏంటి మార్కులేని అంటాం. అవును, అవును. బట్ అవర్ అంబిషన్ ఇస్ దట్ మన పిల్లలు బాగా చదవాలి, నంబర్ 1గా ఉండాలి, అంతే కదా. అవును. జగన్మోహన్ రెడ్డి గారు 175 మంది అసెంబ్లీ స్థానాల్లో క్యాండిడేట్లు పెట్టినప్పుడు 175 మంది గెలవాలని కోరుకోవటంలో తప్పు ఉందా? లేదు, నాకు 110 మంది గెలిస్తే చాలు, మిగతా 60 మంది ఓడిపోతే చాలని కోరుకుంటాడు. 175 గెలవాలనే ఉంటుంది. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్ కాన్సెప్ట్? సో అవుట్ ఆఫ్ 175 రావాలని కోరుకోవటంలో అసలు దీనిలో విచిత్రం ఏం కనపడుతుంది? నాకైతే అర్థం కావట్లేదు. తెలుగుదేశంలో ధైర్యం చేసి నా 175 మంది నేను గెలిపించుకునే శక్తి సామర్థ్యాలను కోల్పోయి మిత్రులనే పేరుతోటి ఒక కూటమిగా ఏర్పడి ఒక సినిమా యాక్టర్ని, లేకపోతే ఒక రోజుకి 4-5 డ్రెస్సులు మార్చే ఒక ప్రధానమంత్రిని, ఎవడన్నా భారతదేశంలో రోజుకు 4-5 డ్రెస్సులు, ఆ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందో నాకు తెలియదు. ఇప్పుడే ఇందాక నా ఫ్రెండ్ చెప్పాడు, 1 లక్ష రూపాయలు ఒక డ్రెస్ కాస్ట్ ఉంటుందంట. ఈ టెల్ మీ, ఆయన బీసీనా ప్రధానమంత్రి అనే, ఒకవేళ బీసీ అయితే డ్రెస్ వేసుకోవచ్చు. నేనేమి డ్రెస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ బాడీ ఆర్ హ్యూమన్ డిగ్నిటీ, నో డౌట్ అనుకుందాం. కానీ రోజులో 5 డ్రెస్సులు మార్చే ఒక ప్రధానమంత్రి, ఒక రాజకీయ పార్టీ, ఎప్పుడు ఏ సినిమా తీస్తారో ఎక్కడ పోతాడో తెలియదు. ఇంకొక అతనేమో అసలు ఏమాత్రం నమ్మలేదగినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక నమ్మదగినటువంటి వ్యక్తితోటి ఒక నిలకడ లేనటువంటి ఒక వ్యక్తి సినిమా యాక్టర్ వచ్చి ఎక్కడో ఉండే ఆంధ్రప్రదేశ్లో 0 ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీ పేరుతో వచ్చి ఈ ముగ్గురు కూడా కలిపి 175 స్థానానికి ఇప్పటికీ ప్రకటించుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు 175 ప్రకటించి ఎన్నికల్లోకి వచ్చేసాడు, ప్రచారంలోకి వచ్చాడు. నా ప్రతి ఎమ్మెల్యే గెలవాలని అడుగుతున్నాడు, నా ప్రతి ఎంపీ గెలవాలని అడుగుతూ ఉన్నాడు. దీనిలో ఎందుకు తప్పుపడుతున్నారో, శాస్త్రీయ దృక్పథం ఎందుకు మిస్ అవుతుందో సైంటిఫిక్గా చూసినప్పుడు ఏ రాజకీయ పార్టీ, బీజేపీ చెప్తా ఉంది 370 మాకు పార్లమెంట్లో, ఇంకొక 30 కలుపుకుంటే 400 మేము రావాలని చూస్తాం. అంటే 22, దాదాపు 32 రాజకీయ పార్టీలను కలుపుకొని ఎన్డీఏ కూటమిగా నువ్వు ఏర్పడి, నీ పార్టీకేమో 370. వాట్ ఈస్ ద 370? జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370. జమ్మూ కాశ్మీర్ని మీరు చేసినటువంటి ఆర్టికల్ ఎత్తేసి గందరగోళం చేశారు, అది 370. ఈ 32 పార్టీలు కలిపి 30 మంది అనుకుంటే, అంటే ఈ 32 పార్టీలు అంత చీప్గా కనబడుతున్నారా? అంటే ఈ రాజకీయ పార్టీలు కాదనుకుంటున్నారా? అంటే అసలు వీళ్ళని మీరు కూటమిగా పెట్టుకొని ఎవరిని లెక్క లేకుండా చేయాలనుకుంటున్నారా? మీకు చేతకానితనంలో మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే, చేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి థ్రోయింగ్ ఎ ఛాలెంజ్. టోటల్ మీద ఈ 3 పార్టీలు కలవడం వల్ల కొద్దిగా ఇబ్బందికరమే కదా వైఎస్ఆర్సీపీకి. నేను అనుకుంటున్నా ఈ 3 పార్టీలకి ఇబ్బంది. ఈ 3 పార్టీలకి ఇబ్బంది ఎందుకంటే కాపులకి, కమ్మలకి సోషల్ యాంగిల్ మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా అవర్ సిస్టమ్ ఈజ్ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ. అంటే ఒక కులం తర్వాత ఒక కులం, ఒక కులం తర్వాత ఒక కులం ఉంటుంది. దీన్ని ఎరాడికేషన్ చేయాలనుకున్నాం కానీ జరగట్లేదు, పెంచుతూనే ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్ ది స్టేట్, ఆర్ కంట్రీ. కమ్మలు, కాపులు ఏమాత్రం కలిసి ఉండే నేచర్ కలిగినటువంటి స్వభావాలు కాదు. మీరు చూడండి, ఏ విలేజ్కి వెళ్ళండి, దెర్ ఇస్ ఎ రిఫ్ట్, ఆర్ దేర్ మస్ట్ బి ఏ కాన్ఫ్లిక్ట్, ఆర్ దేర్ మస్ట్ బి ఏ ఫ్రిక్షన్. ఈ 2 కులాల మధ్య కనపడతాయి. ఇప్పుడు బలవంతంగా 2 నాయకులు ఒక నాయకుడిని వ్యతిరేకించడం కోసం చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కలిసినంత మాత్రాన కమ్మ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కోటేస్తారని, కాపులందరూ పవన్ కళ్యాణ్ కోటేస్తారని, ఇంత వెల్ఫేర్ యాక్టివిటీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు పట్టించుకోరని, వీళ్ళిద్దరు కాక ఇంకొక నేషనల్ పార్టీ బీజేపీ వచ్చి జాయిన్ అయిందని, లేకపోతే ఇంకొక నేషనల్ పార్టీ కాంగ్రెస్ తోటి చీకటి ఒప్పందం పెట్టుకొని జగన్ను ఓడించడమే ఒక ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకొని పోతున్నటువంటి ఈ దృక్పథాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ స్పోక్స్ పర్సన్, అంటే కాస్త శాస్త్రీయ దృక్పథంతో చూసినప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి ప్రజలు 80% ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప ఈ కులాల కుంపట్లో ఉన్న దగ్గర ఏమాత్రం కలవనటువంటి ఆ కూటమిలో వాళ్ళందరూ కలుస్తారని నేనైతే భావించట్లేదు. ఓట్ ట్రాన్స్ఫర్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్.
ట్రాన్స్ఫరింగ్ ఓట్ ఫ్రమ్ తెలుగుదేశం టు జనసేన, జనసేన టు బీజేపీ, ఆర్ బీజేపీ టు జనసేన, జనసేన టు తెలుగుదేశం, విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ భావిస్తున్నారేమో. మీరు చూడండి, అనేక సార్లు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఎడ్జంతో చూడండి. 2014లో రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆ సమయంలో ప్రజలు ఏం భావించారంటే, చంద్రబాబు నాయుడు గారికి కాస్త అనుభవం ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి న్యూ ఎలిమెంట్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఎక్కడైనా ఇబ్బంది అవుతుందేమో, ఈ రాష్ట్రం బాగుపడుతుందేమో అనే ఒకే ఒక దృక్పథం మాత్రమే ఉండింది. కానీ చంద్రబాబు నాయుడు అట్టర్లీ ఫెయిల్యూర్డ్ ఆఫ్టర్ 5 years. సో ది ఫెయిల్యూర్ హ్యాస్ బీన్ గివన్ ఎ న్యూ ప్రోడక్ట్ వేర్ దట్ ఈస్ కాల్డ్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి న్యూ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత, జనంలో జరిగినటువంటి వెల్ఫేర్ యాంగిల్ చూసిన తర్వాత, ఆయనకున్నటువంటి కమిట్మెంట్ని ప్రజలు లెక్కేసుకున్న తర్వాత, ఓకే నీ సే కూటమికి ఓట్లేస్తారని, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయరని ఎలా భావిస్తాం? నేను అనుకుంటున్నా 80% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద సొసైటీ హూ ఆర్ డిపెండింగ్ అపాన్ ది గవర్నమెంట్, ఇప్పటివరకే గవర్నమెంట్ని ఆసరాగా తీసుకుని ఉండాలనుకునేటువంటి వాళ్ళు, ఇప్పటిదాకా గవర్నమెంట్ ఫలాలు ఏమాత్రం అందనటువంటి ప్రాంతాలు కానీ కులాలు కానీ, జగన్ ఈజ్ ట్రైంగ్ టు రీచ్ అన్రీచ్డ్ ఏరియాస్. జగన్ హ్యాస్ బికమ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. చాలామంది ఇప్పటిదాకా నిజంగా ఇంగ్లీష్ మీడియం కావాలని గతంలో కమ్యూనిస్టులు కానీ లేదా సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ ధర్నాలు చేసేవి, జైళ్ళకి వెళ్ళేవి, కేసులు పెట్టించుకునేవాళ్ళు, లాఠీ దెబ్బలు తినేవాళ్ళు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వీళ్ళందరూ అడిగితే వచ్చిందా? ఎవడు అడగలేదు. ఈరోజు వైద్య విధానం చూడండి. 55,000 మందిని, డాక్టర్లని, నర్సెస్ని జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేశారు. ఇప్పుడు నల్లమల ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్తే మీకు డాక్టర్ ఎంత శాలరీ అడిగితే అంత శాలరీ ఇచ్చేవాడు. నెల్లూరులో ఉన్న టౌన్లో ఉన్నటువంటి డాక్టర్కి ₹1,00,000 శాలరీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్, నీకు నల్లమల ఫారెస్ట్లో చేసే డాక్టర్ నాకు 5 లక్షలు ఇస్తే పోతానండి హెస్ గివన్. అంటే విద్య మారింది, వైద్యం మారింది. మీరు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది జనరల్గా రిచ్ పీపుల్లో ఉంటుంది, అబౌవ్ ద మిడిల్ క్లాస్ పీపుల్లో ఉంటుంది. కానీ ఈరోజు పేద వర్గాల్లో, గ్రామాల్లో పొద్దున్నే ఒక నర్సు, ఒక డాక్టరు వచ్చి బీపీ చూసి, షుగర్ చూసి, ఈసీజీ తీసి వేరే డాక్టర్కి రెఫర్ చేస్తే, అమెరికాలో పిల్లలుండి ఇంటి దగ్గర నాన్నకి ఎలా ఉందో, దూరం అయిపోయాము తల్లిదండ్రులకి, ఎక్కడో ఉన్నాం సుదూర ప్రాంతాల్లో అని ఆలోచిస్తూ, నాన్నకు షుగర్ పెరిగిందేమో లేకపోతే బీపీ ఎలా ఉందో అనేవాడికి ఈరోజు ప్రభుత్వం కొడుకు రూపంలో వచ్చేసి మొత్తం చూసిపోతూ ఉంది. అంటే ఒక కొడుకు పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తున్నప్పుడు, లేకపోతే ఒక మీ ఓనర్షిప్ తీసుకునే వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అది అగ్రికల్చర్ కానివ్వండి, లేకపోతే వైద్య విధానం కానివ్వండి, విద్యా విధానం, నేను కాదనడం లేదు, బడుగు బలహీన వర్గాలకు బాగానే సపోర్ట్ చేస్తాం. అంటే ఎస్సీ ఎస్టీలకు వచ్చే నిధులు మొత్తం ఈరోజు, అంటే అదే టీడీపీ గవర్నమెంట్ హయాంలో అన్ని ఈ విధాలుగా, అంటే ట్రాక్టర్లు కావచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్లకు అన్ని విధాలుగా ఇచ్చేస్తారు. ఈ గవర్నమెంట్లో నిధులు మొత్తము, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వని, స్టేట్ గవర్నమెంట్ మొత్తము ఈ దుర్వినియోగం. అంటే ఈ పథకాలు ఖర్చు పెట్టారు, ఎస్సీ ఎస్టీలకు ఏమాత్రం లబ్ధి చేకూరలేదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే చేకూరిందనేది కొంతమంది ఎస్సీ ఎస్టీ నాయకులైతే చెప్పడం జరుగుతుంది. దాని మీద ఏమంటారు? అంటే దీన్ని నేను ఒక దళిత నాయకుడుగా, అంబేద్కర్ వాదిగా, అంటే సోషల్ డెవలప్మెంట్ని కోరుకునే ఒక వ్యక్తిగా, ఏ స్మాల్ కంపారిటివ్ స్టేట్మెంట్. ఎస్సీ కార్పొరేషన్, నాకు తెలిసి మీరు ఎస్సీ కార్పొరేషన్ గురించే మాట్లాడుతున్నారు. నేను ట్రాక్టర్లు ఇచ్చినా, ఇన్నోవాలు ఇచ్చినా, నేనే ఒక పాలసీని ఫ్రేమ్ చేసి ఆ పాలసీ చట్టంలో పెట్టి 2,000 ఇన్నోవాలని ఈ రాష్ట్రంలో పంచాం. ఒక ఇన్నోవా కాస్టు 20 లక్షలు. ఒక కొన్ని వేల ట్రాక్టర్లు కూడా ఇచ్చాం ఈ గవర్నమెంట్లో. నేను చెప్తున్నాను. అంటే ఎస్సీ కార్పొరేషన్కి ఉన్నటువంటి ఒక అమౌంట్ని దాదాపు 2,000 మందికి ఇచ్చాం. ఇన్నోవా కార్లు 2,000 మందికి ఇచ్చే ఇన్నోవా కార్లు ఎంతమంది అప్లై చేశారు తెలుసా? మా దగ్గర 1 కోటి మంది అప్లై చేశారు. అబ్బా, 1 కోటి మందిలో మేము ఎంతమందికి ఇవ్వగలిగాం? 2,000 మందికి. అంతేనా? ఇంకెంతమంది మిగిలిపోయారు? లక్షల మంది ఉన్నారు. అంతే కదా. 90,88,000 మిగిలిపోయినట్టే కదా. వాళ్ళందరూ ఏమయ్యారు? నాకెందుకు లోన్ రాలేదు, మా జన్మభూమి కమిటీ వాడు సగం డబ్బులు తినేసి వాడికి ఇప్పించాడు, లేకపోతే ప్రభుత్వం చెడ్డది, చైర్మన్ దొంగ, ఎండి దొంగ, ఈడీ దొంగ, ఈ విధంగా బ్లేమ్ చేశారు.
దీన్ని నక్షల్లో నేను మీకు అర్థమయ్యే రూపంలో చెప్పానంటే, ₹1,00,000 లోన్ ఉంటే మా దగ్గర ఉన్న అమౌంట్ ₹1,00,00,000. ఈ ₹1,00,00,000ని మేము 1,00,000కి లోన్ ఇవ్వాలనుకుంటే ఎంతమందికి ఇవ్వగలుగుతాం? 100 మందికి ఇవ్వగలుగుతాం. అంతేనా? 100 × 1,00,000 1 crore. am I కరెక్ట్? మా దగ్గర అప్లై చేసేవాళ్ళు దాదాపు దీనికి 10 times ఉండేవాళ్ళు. ఆ 10 timesలో 9 మెంబర్స్ రిజెక్ట్ అయ్యేవాళ్ళు. ఈ రిజెక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎస్సీ కార్పొరేషన్ తిట్టుకుంటూ పోయేవాళ్ళు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, హీ అరైవ్డ్ ఆర్ డిరైవ్డ్ ఏ న్యూ పాలసీ. ఈ ₹1,00,00,000ని మనం 100 మందికే ఇస్తున్నాం, ఇంకా 900 మందికి ఇవ్వలేకపోతున్నాం. సో కాబట్టి ఈ ₹1,00,00,000ని ఎంత మ్యాక్సిమం వీలైతే అంతమందికి మనం ఇచ్చే అవకాశం ఏంటంటే చూడండి, అది అమ్మఒడి కావచ్చు ₹15,000, లేకపోతే ఆసరా కావచ్చు, జగనన్న తోడు కావచ్చు, లేకపోతే రాజన్న ఇది కావచ్చు, లేకపోతే విదేశీ విద్య కావచ్చు. విదేశీ విద్యలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల కోసం 15 లక్షలు ఇచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్యలో మ్యాక్సిమం ₹1,25,00,000 ఇచ్చేవాడు. అంటే ₹1,25,00,000 ఎక్కడ, 15 లక్షలు ఎక్కడ? అవును. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ ఇల్లిటరేట్ ఫ్యామిలీ, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న ఫ్యామిలీ కుర్రవాడు లేకపోతే పాప నాసాకి అమెరికాలో ట్రైనింగ్ సెలెక్ట్ అయితే నాసా ఫీజు ₹1,00,00,000. జగన్మోహన్ రెడ్డి గారు ₹1,25,00,000 ఇచ్చేవాడు. చంద్రబాబు నాయుడు గారు అది ₹1,00,00,000 15 లక్షలే. దానికి పోయేవాడా? నాసాకి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూశాడంటే, ఇక్కడ ఎంత మ్యాక్సిమం వీలైతే అంత మ్యాక్సిమం మనం ఇచ్చేద్దాం లోన్లు. ఈ జగన్ ఇచ్చే లోన్లు తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ నో కండిషన్స్. బ్యాంకు లింక్డ్ కాదు. బ్యాంకు లింక్డ్ అంటే ఎట్లుంటుందంటే, మీ అందరికీ తెలుసు, పేదవాళ్ళు గ్రామాలు చూసినప్పుడేమో ఇవన్నీ ఓటు బ్యాంక్ కాలనీస్. ఎస్సీ కాలనీకి వెళ్తే అది ఓటు బ్యాంక్, అది కాంగ్రెస్ వాళ్ళకో తెలుగుదేశం వాళ్ళకో లేకపోతే ఎవరో ఒకరికి. కానీ బ్యాంకుల్లో మాత్రం వీళ్ళ అకౌంట్ ఉండదు, వీళ్ళని బ్యాంకు దగ్గర రానివ్వరు. సో ఇలాంటి బ్యాంకుల్ని 76 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మీరు చూడండి, ఎంతమంది దళితులు, ట్రైబ్స్ అకౌంట్స్ బ్యాంకుల్లో ఓపెన్ చేస్తున్నాయి. నో, దెర్ ఇస్ నో ఎంట్రీ ఫర్ ఆల్. నో ఎంట్రీ. బ్యాంకు గడప కూడా తక్కడానికి వీలు లేనటువంటి వాళ్ళు జగన్ ఏం చేశాడు ఇక్కడ? ఇన్ని సంవత్సరాలు మనకి లెసన్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఈ గుణపాఠాలు ఉన్నప్పుడు ఇంకా బ్యాంకుల్ని వీళ్ళకి లింక్ చేసి బ్యాంకు ద్వారా ఇప్పించడం ఏంటి? బ్యాంక్ మేనేజర్ ఏం తీసుకుంటాడు? సబ్సిడీ ఇస్తే తప్ప వాడు లోన్ ఇవ్వడు. కాబట్టి దేర్ షుడ్ నాట్ బి ఎనీ రోల్ ఆఫ్ బ్యాంక్. సో ఇక్కడ ఎంత లిబరలైజేషన్ అంటే, ఎంత లిబర్టీ అంటే, బ్యాంకు కండిషన్ లేకుండా, షూరిటీ లేకుండా, నువ్వు ఏ వ్యాపారం చేస్తావో కండిషన్ పెట్టకుండా నీకు 5 లక్షలు లేకపోతే 3 లక్షలు లేకపోతే ₹1,00,000 జగన్మోహన్ రెడ్డి గారు లోన్ ఇచ్చేశారు. షూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పండి, మీరు నమ్మండి, నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఒక కుర్రవాడికి లోన్ ఇస్తే వాళ్ళన్న టీచరు షూరిటీ పెడతాడు అనుకుంటే పెట్టలేదు. నిన్ను ఎవరు నమ్ముతాడరా? నువ్వు కడతావని గ్యారంటీ అయింది. కాబట్టి నువ్వు కట్టకపోతే నా శాలరీ కట్ అవుద్ది. నా శాలరీ కట్ అవుతే మీ వదిన నన్ను దన్నుద్ది, వాళ్ళ వదిన దన్నుద్దంట భార్య. కాబట్టి నేను నీకు షూరిటీ ఇవ్వను అన్నాడు. దెన్ నేనేం చేశాను, ఒక మీటింగ్లో ఈడీస్ మీటింగు ఒకదాన్ని కండక్ట్ చేస్తే ఐ థింక్ నాకు వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ప్రకాశం జిల్లాలోనే దాదాపు 5 మాజీ నక్సలైట్స్గా ఉండి జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నేను లోన్ ఇస్తే వాళ్ళకి షూరిటీ ఇచ్చేవాడు లేడు. నేను అడిగాను, మా ఈడీని అడిగాను, నువ్వు ఇవ్వు షూరిటీ అని చెప్తే అతను ఇస్తానన్నాడు, ఎందుకో ఇవ్వలేకపోయాడు. దెన్ నేను ఇచ్చాను షూరిటీ. సార్, తర్వాత ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను ఇందాక మా సోదరుడు విజయవాడ, అతను వైఎస్ఆర్సీపీ, మీకు బాగా దగ్గరది మా గురుగారు అన్నట్టు ఇట్లా ప్రభాకర్ వెళ్తున్నానంటే, అన్నకు ఒక మాట అడగండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల మీద దాడులు ఎక్కువ జరిగాయి. ఒక డాక్టర్ని చంపబడ్డాడు, ఒక మెజిస్ట్రేట్ చేసు, అన్న ఎందుకు వాయిస్ విప్పలేదు అనేది ప్రశ్న అతను. అంటే దళితుల మీద దాడులు లేకపోతే వీళ్ళ మీద జరిగే అట్రాసిటీస్, వీటిని ఖచ్చితంగా మొట్టమొదటి నుండి ఖండిస్తాం. అది ఏ పార్టీ అయినా సరే, మా పార్టీ అయినా ఏరే పార్టీ అయినా ఇక్కడ స్పేర్ చేసేది. మీరు మాట్లాడలేదు అనేది వాళ్ళ బాధ. అంటే మాట్లాడలేదో వాళ్ళు చూపించగలిగితే మంచిది. నేను మాట్లాడిన సార్లు ఎవరు మాట్లాడి ఉండరు. ఓకే, అయితే పరిమితంగానే మాట్లాడుతుంటాం. కారణాలు ఏంటంటే,
అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు నేను ముందుగానే చెప్పాను తీవ్రంగా ఖండిస్తామని. ఇప్పుడు కూడా మనకున్నటువంటి హిస్టారికల్లో ఈవెంట్స్గా చెప్పుకుని దళితుల మీద దాడులు జరిగినటువంటి కారంచేడు ఒకటి ఉంది, దాని పక్కన చుండూరు ఒకటి కనపడుతుంది. ఈ రెండు మేజర్. ఇప్పుడు కూడా కోర్టులో కేసులు కూడా కొట్టేశారు సాక్ష్యాలు లేవని. బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో మాత్రమే కొత్తగా దాడులు జరిగాయి అని ఎవరన్నా భావిస్తే ఈ ఫ్యూడల్ సొసైటీలో ఇక్కడున్నటువంటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అనునిత్యం దాడులు జరుగుతూనే ఉంటాయి మన మీద. అసలు దాడులు జరగవు అని ఎవరన్నా భావిస్తే మీరు ఆ విధంగా భావించదని నేను చెప్తాను. ది నేచర్ ఆఫ్ ది ఈ ఫ్యూడల్ సొసైటీ ఈజ్ దట్ వాళ్ళు ఇంకొక తనకన్నా తక్కువ ఉన్నవాడిని ఎప్పుడు కొడతానే ఉంటారు, పాతాళ్ళలో కానీ తొక్కుతూనే ఉంటారు. సో ఇలాంటివి జరిగినప్పుడు వాటిని ఖచ్చితంగా ఖండిస్తాం. అది ఏ పార్టీ అయినా సరే, మా పార్టీ అయినా సరే ఖండిస్తాం. అయితే మీరు చెప్పినటువంటి ఇలిస్ట్రేషన్స్ ఏంటంటే, మీరు ఒక అడ్వకేట్ అన్నారు, లాయరు. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే ఉన్న కేసు కాదు, అది చాలా కాలం నుంచి ఆ కేసు జరుగుతూ ఉంది. అట్లనే ఒక డాక్టర్ ఏదో మాస్క్ అడిగినందుకనే ఒకటి వచ్చింది. యాక్చువల్గా ఆ గొడవ అంతా ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే లేదా ఓడిపోయిన ఎమ్మెల్యే ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక రప్చర్ అది. ఆ రప్చర్లో పాపం ఆయన రకరకాలుగా మానసికంగా ఇబ్బంది పడిపోయి చనిపోయాడు. చనిపోయినప్పుడు మేమందరం కూడా ప్రగాఢ సానుభూతిని ప్రకటించి అంతకన్నా ఏం చేయలేకపోయాం అనుకోండి. సో ఈ విధంగా ఒకటి అరా జరిగిన దాడుల్ని ఖండిస్తూనే ఉన్నాం. అయితే అసలు మన మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాడులు జరగవు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చిన తర్వాత దాడులు ఉండవు అని మీరు భ్రమిస్తే అది తప్పు అని చెప్తున్నాను నేను. ఈ సొసైటీ లక్షణమే ఏంటంటే మూలాల్లోకి వెళితే పేద వర్గాల మీద దాడులు చేయటమే. ఈ రెసిస్టెన్స్ని ఎదుర్కొని ఫైటింగ్ రూపంలో బయటకు వచ్చి తిరగబడినప్పుడే మనకు అన్నీ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన అంశాల్లో ఏం అడగకుండా తీసుకొస్తున్నటువంటి ఈ రెవల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం తీసుకునే క్రమంలో ఈ దాడులను కూడా ఆపాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ దాడులు జరిగితే ముక్తకంఠంతో దాన్ని ఖండిస్తాం. ఆ మిత్రులు ఎవరో మీరు పేరుంటే మళ్ళీ చెప్పండి. జూపూడ్ అన్న ఆర్టీవీలో చాలా సీరియస్గా ఖండించాడు, ఒకవేళ పత్రికా రూపంగా కూడా ఖండించాడు, టీవీ డిబేట్లో ఖండించాడు. నువ్వు వినకపోతే దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, నాట్ జూపూడ్ అన్న ప్రాబ్లం అని చెప్పండి. ఓకే. పోతే ఇప్పుడు ఒక పక్క వైఎస్ఆర్సీపీ షర్మిల గారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. దీనివల్ల వైఎస్ఆర్సీపీకి నష్టం అంటారా, లాభం అంటారా? అంటే లాభం అని నేను చెప్పను, కానీ నష్టం కూడా అంత లేదు. ఎందుకంటే ఏ టోటల్లీ రిజెక్టెడ్ పొలిటికల్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ దట్ కాంగ్రెస్ పార్టీ. టోటల్గా రిజెక్ట్ చేయబడింది. కారణం ఏంటి? రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని 10 సంవత్సరాలుగా ఇక్కడ కానీ అక్కడ కానీ, అక్కడే తెలంగాణలో వచ్చింది కానీ ఇక్కడ కనీసం మూలాలను కూడా కోల్పోయినట్టు ఒక రాజకీయ పార్టీ, మూలాలు కూడా లేనటువంటి ఒక రాజకీయ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి పుత్రిక నేను దానికి నాయకత్వం వహిస్తానని వస్తే, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఇక్కడ అధికారంలో ఉండి ఎందుకు విడగొట్టారు ఈ రాష్ట్రాన్ని అని అడిగి ప్రశ్నించి గొంతెత్తి వెలుగెత్తి ప్రజల్లో నుంచి ఒక నాయకుడిగా ఎన్నుకోబడి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎవరో వచ్చేసి కాంగ్రెస్ పార్టీని బతికించాలనుకుంటే ఓకే, రాజకీయ పార్టీ నాయకులు అనుకోవచ్చేమో, ప్రజలేమన్నా కాంగ్రెస్ పార్టీని ఇంకా బతికించాలని కోరుకుంటున్నారా? కోరుకోవట్లేదు. కాబట్టి వెన్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు గివ్ ఈవెన్ వాటర్ టు ది కాంగ్రెస్ పార్టీ, బాగా ఎండాకాలంలో దప్పికవుతుంది నాకు మంచినీళ్ళు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ అడిగితే, చీచీ నీకు అసలు మంచినీళ్ళు కూడా ఇచ్చే అర్హతను కోల్పోయేవని ఎవడన్నా గ్లాసు పెట్టుకుని గ్లాసులో నీళ్ళు పక్కన పోసేసే పరిస్థితుల్లో ఆ ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం ఉంటుందని మీరు భావిస్తున్నారా? అంటే జగన్మోహన్ మొన్న చిలుకలూరిపేటలో మోదీ రాష్ట్ర ప్రధాని మోదీ గారు కూడా చెప్పాడు, భాయ్ బహన్ ఏకీ హై అని వాళ్ళిద్దరూ మోసం చేస్తున్నారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఇద్దరు 2 పార్టీలు ఒకటి అన్నట్టు మాట్లాడారు. అంటే పాపం ఆయన ఏం చెప్పాడంటే, ఓ చంద్రబాబు నాయుడు, ఓ పవన్ కళ్యాణ్ మీరిద్దరు పిచ్చోళ్ళు, వాళ్ళిద్దరూ వేరు భావిస్తున్నారేమో, ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు అని కాంగ్రెస్ మీద ఆయనకున్న కోపాన్ని ఆ విధంగా తీర్చుకున్నారు. ఒకవేళ ఆయన స్ట్రాటజికల్గా ఆయన కరెక్ట్ ఏమో లేదా తప్పేమో కూడా నాకు తెలియదు. అంటే ఆయన పెద్ద సీనియర్ నాయకుడు కాబట్టి మోడీ మీద నేను పెద్దగా అంత కామెంట్ చేసి అతని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అణువణువున కోపం ఏదైతే ఉందో దాన్ని రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో వీళ్ళిద్దరూ ఒకటే, మీరిద్దరు పొరపాటు పడుతున్నారు
అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ మీరు చేటర్ అనే దాని దగ్గర వస్తే ఇదే ఆంధ్రప్రదేశ్లో విడగొట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, మోడీ గారు వచ్చి ఇక్కడ రాజధాని ఉంటుందని కొన్ని మట్టి కొంత నీళ్లు తీసుకొచ్చి అక్కడ పోసిపోయారు. కనీసం నేను ఆ ప్రాంతానికి దగ్గరగా ఈరోజు ఇంకో బహిరంగ సభ పెడుతున్నాను. ఆ బహిరంగ సభలో గతంలో నేను ఏం మాట్లాడాను, తిరుపతిలో ఏం మాట్లాడాను, అమరావతిలో ఏం మాట్లాడాను, ఈ రాష్ట్రానికి రాజధాని కోసం నేను శంకుస్థాపన చేశాను అనే సంగతి ఎత్తాడా? ఎత్తలేదు. దెన్ హూ ఈజ్ ఎ చీటర్ హియర్? చీటర్ ఎవరు? వాళ్ళ ఇతర? నేను అడుగుతున్నా. ప్రత్యేక హోదా ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ విడగొట్టి ఉండొచ్చు. బట్ వెన్ కాంగ్రెస్ మేడ్ ఏ రూల్ ఆర్ ఎ రెజల్యూషన్ ఆర్ ఒక యాక్ట్ చేసిన తర్వాత ఈ యాక్ట్ని నెక్స్ట్ ప్రభుత్వం ఎవడైనా రానివ్వండి, గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఐ మీన్ కంటిన్యూస్ ప్రాసెస్. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా ప్రభుత్వంలోకి కంటిన్యూస్గా పనిచేయాలి. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్రానికి వెనుకబడిన జిల్లాలని డెవలప్ చేయండి, లేకపోతే రైల్వే ఇది ఇవ్వండి, జోన్ ఇవ్వండి, ఇవన్నీ చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి లోటు బడ్జెట్ ఇవ్వండి చెప్పిన తర్వాత ఏమన్నా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిందా? అంటే పార్లమెంట్లో చేసినటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డాక్ట్రిన్ ఆఫ్ లా. అంటే నీకు నిజంగా పార్లమెంటరీ సిద్ధాంతం నీ మనసంతా నింపుకొని ఉంటే పార్లమెంటేరియన్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ రాష్ట్రపతి, నేను చెప్తున్నా, మీరు నిజంగా పార్లమెంటేరియన్స్ అయితే, మీరు నిజంగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఆ సీట్లో కూర్చుంటే, గత ప్రభుత్వం విడగొట్టినటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఇవ్వాలి, లోటు బడ్జెట్ ఇవ్వాలి, రైల్వే జోన్ ఇవ్వాలి, లేదా ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ఒక యాక్ట్ చేసిపోతే ఆ యాక్ట్ని ఇచ్చేది లేదు పొండి ఎవడో చెప్పుకుంటారని మీరు ఏమవుతారు నాకైతే అర్థం కావట్లేదు. మీరు నా పార్లమెంటేరియన్స్ అవుతారా, చేటర్స్ అవుతారా? ఓకే, బట్ యూ హ్యావ్ టు క్వశ్చన్ ఇన్ దిస్ వే. బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఓట్లాడటానికి కూటమితో వస్తుంది? అంటే ఎన్డీఏలో ఎవడైనా చేరతానంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బూతులు తెచ్చిపడేసాడు నల్లచొక్కా వేసుకొని. మోడీ, నీకు పెళ్ళయిందా, నీ భార్య ఎక్కడ ఉంది, నువ్వేం చదువుకున్నావు, ఏ యూనివర్సిటీ, నీకు ఇంగ్లీష్ వచ్చా, నువ్వు చేసిన మద్రాస్ ఏంటి గుజరాత్లో, ఇవన్నీ అడిగాడు. కానీ నిర్ణయం చెప్తున్నాడు, అసలు మోడీ అంత గొప్ప నాయకుడు ఈ ప్రపంచంలో లేడు, అసలు మోడీ లేకపోతే ఈ డిమానిటైజేషన్ లేదు. ఆ రోజు ఎవరు డిమానిటైజేషన్ మీద ఈడు దొంగ, ఈడికి చేత కాదు అని తిట్టిన అతను ఈరోజు ఏం చేశాడంటే ఆయన ముందు అతనికి ఇచ్చిన 15 నిమిషాల్లో 9 నిమిషాలు మోడీని పొగిడేశాడు. అంటే మీరు ఎలా భావిస్తారు? చేటర్ ఎవడు కనపట్టలేదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి చేటర్ ఎలా అవుతాడు? ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు 151 సీట్లు వస్తే ముఖ్యమంత్రిగా కూర్చొని ఆర్భాటం లేకుండా అన్ని డబ్బులు 2,75,000 కోట్ల రూపాయలు ఒకవేళ పొరపాటున చంద్రబాబు నాయుడు పంచాల్సిన సమయం వస్తే ఆయన దానికి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి పెద్ద స్టేజీలు వేసి మొత్తం డబ్బులన్నీ ఖర్చు పెట్టి ప్రచారాన్ని చేసేవాడు. కానీ సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టుకొని ఆఫీసర్స్ తోటి, రాజకీయ నాయకులతోటి ఒక బటన్ నొక్కి రిలీజ్ చేసి పడేశాడు. సార్, చివరిగా అంటే ఇటు విజయసాయి రెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్నారు. అంటే ఎలా ఉండబోతుంది? అంటే మీరు విజయసాయి రెడ్డి ఈరోజు కలిశారు, మీరు జిల్లాలో తిరిగారు కూడా. అంటే వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే బోత్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు కూడా అత్యంత దగ్గరగా ఉండే మిత్రులు. అంటే రాజకీయ అంశాలు వచ్చేసరికి, ఎన్నికలు వచ్చేసరికి చాలా మార్పులు వస్తూ ఉంటాయి. మార్పులు రావు అనుకుని మనం స్టార్ట్ అయితే జర్నీ చాలా కష్టం. కళ్ళ ముందే కొన్ని లేయర్స్ ఇలా తరిగిపోతూ ఉంటాయి. దానిలో భాగమే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశంలోకి వెళ్ళటం. ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారో, ఏ ఇద్దరైతే పార్లమెంట్లో ఒకే బెంచ్లో కూర్చొని ఉండేవాళ్ళు, ఏ ఇద్దరైతే ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరగా, క్లోజ్గా అన్ని విషయాల్లో కుటుంబ పరంగా కూడా ఉండేవాళ్ళు, ఆ డిఫరెన్స్ ఇక్కడ ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డి గారు, ఆయన తెలుగుదేశం పార్టీ వేమిరెడ్డి గారు అయిపోయారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే రణనినాదంగా తీసుకున్నాం, జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లటం కోసం. విజయసాయి రెడ్డి గారు ఉన్నటువంటి ఆ పార్లమెంటేరియన్ లీడర్షిప్ క్వాలిటీస్, వాటన్నిటిని హార్డ్ వర్క్, థింకింగ్ క్వాలిటీ, అతనికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ,
ద పార్టీ యాజ్ వెల్ యాజ్ ఇన్ సొసైటీ. విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయిరెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ కార్యకర్తల్లో కానీ సమాజంలో కానీ నాకు తెలిసి ఇంకెవరికి లేదు. ఆయన ఈరోజు నెల్లూరు నియోజకవర్గంలో ఒక పార్లమెంటేరియన్గా వస్తే ఆయనకి అపోజిషను అన్ఫార్చునేట్గా వేమిరెడ్డి గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలుస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు భావిస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు. సో విజయసాయిరెడ్డి గారు తిరిగే విధానం, ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ చేసి రాత్రి 10 గంటల దాకా ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తాను, ఒక అవకాశం ఇవ్వండి, ఈ రాష్ట్ర స్వరూపాన్ని మార్చే క్రమంలో భాగస్వామ్యం కావడం కోసం నెల్లూరు ప్రాంత వాసిగా మీ వాడిగా ఒక అవకాశం ఇవ్వండి అంటే ఇద్దరు పోటీ పడుతున్నంత మాత్రాన మేము వేమిరెడ్డి గారిని ఏదో తిట్టాలనో లేదా మిగతా వాళ్ళలాగా మేము ఎక్కడ నోరు జారదలుచుకోలేదు. నో డౌట్ ఈజ్ ఎ జెంటిల్మ్యాన్. ఆయనే చెప్తున్నాడు, నేను డబ్బు ఉన్నవాడిని అంటున్నారు అందరూ, చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు తీయట్లేదు, నేను అప్పుడప్పుడు తీస్తున్నాను అని చెప్తున్నాను. అదే కదా. కానీ వర్కింగ్ క్వాలిటీస్లోకి వచ్చేసరికి ఒక వర్కర్గా, ఒక కార్యకర్తగా, ఒక అంశం మీద నిలబడి డెసిషన్ చేసే వ్యక్తిగా ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మనం విజయసాయిరెడ్డి గారిని చూస్తాం. విజయసాయిరెడ్డి గారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో పార్లమెంటేరియన్గా నిలబడ్డప్పుడు ప్రజలందరూ కూడా విజయసాయిరెడ్డి గారిని గెలిపించడానికి నాకు తెలిసి 7 నియోజకవర్గాల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికి ఈ రోజుకున్నటువంటి సమాచారం ప్రకారం నాకు ఉన్నటువంటి అటు కందుకూరు నుంచి ఇటు నెల్లూరు రూరల్, లేకపోతే నెల్లూరు టౌను, కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, ఇవేనా ఇంకేమన్నా ఉన్నాయా, కొవ్వూరు, వీటిని చూసిన తర్వాత విజయసాయిరెడ్డి గారికి ఈ రోజు వరకు 1,20,000 మెజారిటీతో ఆయన గెలవబోతున్నాడు. ఇంకో 4 రోజుల సమయం ఉంది మాకు. ఈ మెజారిటీ ఇంకొక 1,00,000 కూడా పెరగవచ్చు. అంటే అంత బుల్డోజింగ్ మేము చేయబోతున్నాం, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ప్రజలకు అన్ని విషయాలు చెప్పే క్రమంలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక అవకాశాన్ని ఇవ్వగలిగితే ఈ సంక్షేమ కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ లేదని చాలామంది అంటున్నారు. సముద్ర తీర ప్రాంతాన్ని చూడండి, ఈరోజు వచ్చినట్టు ఫోర్ట్లు కానీ లేదా డెవలప్ అవుతున్న నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా నెవర్ ఇన్ ద హిస్టరీ, గతంలో లేదు అసలు. సో ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నదాన్ని అసలు అది డెవలప్మెంటే కాదని, ఓన్లీ వెల్ఫేర్ చేస్తున్నారని, వెల్ఫేర్లో డెవలప్మెంట్ ఉంటుందని అమర్త్య సేన్ చెప్పాడండి. డెవలప్మెంట్ అంటే దెర్ ఇస్ నో ఎ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ డెవలప్మెంట్ ఉందా? సైకిల్ ఉన్నవాడు ఏం కావాలని కోరుకుంటాడు? మోటార్ సైకిల్ అడుగుతాడు, మోటార్ సైకిల్ కారు అడుగుతాడు, కారు అడిగి పెద్ద కారు అడుగుతాడు. చెన్నైలో ఉన్నవాడు ఏం చేస్తాడు? పెంకుటిల్లు కావాలంటాడు, తర్వాత స్లాబ్ కావాలంటాడు, ఆ తర్వాత ఇదిగో మా ఫ్రెండ్ ఇల్లు ఉంది కనపడుతూ ఉంది, దీన్ని ఏమంటాం మనం? డూప్లెక్స్ అంటాం. సో ఇలా వస్తుంది. దీని తర్వాత ఇంకొకటి కావాలనుకుంటాం. సో దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ డెవలప్మెంట్. ఓకే సార్. ఇప్పుడు డెవలప్ అయినటువంటి అమెరికా ఇంకా దేనికో తాతలాడుతూ ఉంది. దానితో మనం డెవలప్ కావాలని భారతదేశం ఇంకొక 25 సంవత్సరాలు పెట్టుకున్నాం. అంటే అమెరికా 50 సంవత్సరాలు డెవలప్ అయితే మనం 100 సంవత్సరాలు పెట్టుకున్నాం. మనం ఎంత గొప్పవడం చూడండి. మోడీ టార్గెట్ ఏంటంటే ఇంకొక 25 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు 75 సంవత్సరాలు, ఇంకొక 20 అంటే 100 ఏళ్ళు వస్తే తప్ప భారతదేశం డెవలప్డ్ కాని దేశంగా ఉండటానికి వీలు లేదన్న దశలోకి వచ్చేసాం. మనకన్నా వెనక 2 సంవత్సరాల స్వతంత్రం తెచ్చుకున్న చైనా ఈరోజు రూలింగ్ ఎంటైర్ వరల్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.